గోవింద్ రెడ్డి. ఏం చేస్తారు కాయగూర వ్యాపారం. బాబాయ్ ఇప్పుడు వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ అంటారు, మరోపక్క రైల్వే జోన్ అంటారు కదా. ఈ 5 ఏళ్ళ నుంచి కానీ ఇక్కడ ఉన్న ఎంఈవి సత్యనారాయణ గారు ఎటువంటి పోరాటం చేశారంటారు? వీటి కోసం ఏమైనా డెవలప్ చేశారు కోసం నాకు తెలియదు, తెలియని మనిషి కోసం నాకు తెలియదు. అసలు వస్తున్నారు ఈ ఏరియాకి ఎవ్వరు రాలే. మాకు లోన్లు అన్నారు, వైసీపీ వచ్చిన తర్వాత లోన్లు మీకు కాయగూర లోన్లు ఇస్తామని అని చెప్పి వెళ్ళిపోయారు. అడ్రస్ ఇచ్చారు, వెళ్తే అక్కడికి వెళ్తే కుక్కలు కొట్టినట్టు వెళ్ళండి మీకు ఏం పనులు లేవా అలాగే అంటారని అన్నారు. తిరిగి కాలు అరిపి ఇంక లోన్లు ఏమో ఏ పైన తీసుకుని వ్యాపారం చేస్తాం. బాబాయ్ ఇక్కడ ఏమన్నా అభివృద్ధి చేశారంటారు ఈ 5 ఏళ్ళు? ఏమీ లేదు, అసలు ఏది లేదు. అదే పైపైన తడిపి అలాగా అంతే. అంటే యువతకు ఉద్యోగాలు వచ్చాయంటారు, ఐటీ పరిశ్రమలు పెడదామని అన్నారు కదా. అన్నారు, ఏమి ఇవ్వలేదు. మాకు 2 అమ్మాయిలు, ఆ అమ్మాయిలు తిరిగారు, ఎంబీఏ చేశారు. ఒక అమ్మాయి డిగ్రీ చేసింది. తిరిగి వచ్చారు, కానీ ఏమి లేదు. 2000 3000 ఇస్తానడం, తర్వాత నీకు సీనియారిటీ ఉందా అని అడగడం, మళ్ళీ వచ్చాడు అంతే. అంటే కొత్తగా ఉద్యోగాలు అయితే ఏమీ లేవు. బాబాయ్ మరి ఈసారి ఎంపీగా టీడీపీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు, శ్రీభరత్ గారు. వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా. సో వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఇక్కడున్న సమస్యల మీద పోరాటం చేస్తారంటారు? వస్తే బాగుంటుంది. ఎందుకని బాబాయ్? అదంతే, వాళ్ళు మంచితనం. వ్యక్తిగతంగా మంచివాళ్ళు, డబ్బు పరంగా కాదు. వాళ్ళు డబ్బు తింటారో పోతారో మాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా అన్ని పనులు చేస్తారు. అంటే లాస్ట్ టైం ఓడిపోయి ఉన్నారు కదా మరి ఆయన. ఓడిపోయినోడికి ఎప్పుడైనా విలువ ఇవ్వాలి, గెలిచినోడికి ఎప్పుడు ఇచ్చేసి. ఇప్పుడు రోజు ఒకటే కూర తింటామైతే. ఇప్పుడు కొత్తలకు ఛాన్స్ ఇవ్వాలి కదా. 5 సంవత్సరాలు ఇప్పుడు ఆడించడం, ఇంకో ఛాన్స్ ఆడేట్ చూస్తాం. 5 సంవత్సరాలు పోయాక ఆడ చేయలేదు అనుకో మళ్ళీ వెలికిస్తాం అంతే. ఏంటి మరి 5 ఏళ్ళలో కూడా ఎలా అనిపించింది ఈ పాలన అనేది? చాలా ఘోరం అనిపించింది. అన్ని రేట్లు, కేజీ బియ్యం 73 రూపాయలు అయిపోయింది. ఏం బతుకుతామండి పేదలు? 73 రూపాయలు. కేజీ ఉల్లిపాయలు 40 రూపాయలు అయిపోయింది. ఏం బతుకుతాం? కేజీ మాంసం 800 900 అయిపోయింది. ఏం బతుకుతాం చెప్పండి? అంటే ఒక పక్క డబ్బులు వేస్తాం అని అంటున్నారు కదా, బట్టలు వేయలేదు. వేస్తామన్నారు, అండమే కానీ వేయలేదు. తిరిగి కాళ్ళు లేక జోడేడు మనిషి. మరి గంజాయి వాడకం పెరిగింది అని అంటున్నారు కదా, ఎంతవరకు వస్తుంది? పెరిగింది. వైజాగ్లో మస్తుగా ఉంది అది. వైజాగ్ నుంచి అరకు వరకు పాడేరు వరకు మస్తుగా ఉంది. మన రైల్వే స్టేషన్ కంటే మస్తుగా ఉంది. ఆ వ్యాపారం ఎక్కువ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఏటి పట్టించుకో, చూసి చూడండి, పోలీసులే వదిలేస్తున్నారు. మరి చూసే ఉంటారు ఋషికొండ విషయంలో జరిగిన సంఘటనలో, ఏదైతే ఆ ఋషికొండను తోవేసి బిల్డింగ్ కట్టడం కానీ 500 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఖర్చు పెట్టారని మన అతను సొంత డబ్బు తెలియదు, ప్రభుత్వం తెలియదు. బాగానే చేశాడు, కట్టించుకున్నాడు బాగానే. ఉందామని వైజాగ్లో ఉండేవండి. కొన్ని ఉండి వైజాగ్ మంచి మెట్రో ట్రైన్ అది వేస్తే మంచిదే కదా. ఆయన మంచి పనులు చేశాడు. ఎలాగా పింఛన్లు ఇచ్చాడు, ఒంటరి మహిళలకు డబ్బులు ఇచ్చాడు, అన్నీ చేశాడు. కానీ అతను చేస్తున్నాడికి మధ్యన వాళ్ళు తినేస్తున్నారు. ఇప్పుడు ఐస్ మొక్క 10 మంది ఉన్నాం, 10 మందిలో నుంచి నీ దగ్గర 9 10 మంది రాబోద్దు ఐస్ కరిగిపోతుంది కదా. అలాగే అతను 10 కోట్లు ఇచ్చారనుకో, మా లాస్ట్ రాబోద్దుడికి 50 లక్షలు, మీకు 9 కోట్ల 50 లక్షలు తినేస్తున్నారు మధ్యన ఉన్నాడు. అతను ఇస్తున్నాడు, ఇది ప్రజలు పెట్టంటారని. అతను చెడ్డాడు అనట్లేదు, కానీ మధ్యన ఉన్న దోతలు తినేస్తారు. మరి ఎలా ఉంటుంది బాబు ఈ ఎలక్షన్ అనేది? ఈ ఎలక్షన్ ఎలాగుంటుందంటే, వస్తే తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇతను ఇన్నాళ్ళు వచ్చాడు కాబట్టి అతను వస్తే బాగుంటుంది, లేదా ఇతను వస్తే బాగుంటుంది. ఇతను వచ్చినా ఇంకా మంచి పనులు చేస్తే ఇంకా మళ్ళీ వచ్చేస్తాడు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్ నార్త్ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? బాగానే ఉంది ప్రజెంట్ అయితే. అంటే ఈ 5 ఏళ్ళలో ఎటువంటి అభివృద్ధి చూసారన్న ఈ ప్రాంతంలో కానీ, ఇక్కడ వైజాగ్ సిటీ మొత్తం మీద కానీ ఏం చూసారా? అభివృద్ధి అంటే ఏం చూడలేదు, అలా వెళ్తుంది అంతే. అభివృద్ధి ఏం చూడలేదు నేను. అభివృద్ధి గురించి అయితే మనం మాట్లాడడానికి ఏం లేదు. అన్ని రేట్లే పెరిగాయి కానీ రేట్లు అయితే తిరగలేదు. సామాన్యుడు బతకడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అంతే, ఇంకేం కాదు. అంటే ఇక్కడ పథకాలు ఇస్తాం కదా, సామాన్యుడు పేదవాడి ప్రభుత్వం అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన పేదవాడి ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. పేదోడిలాగా ఉంటాడు, పైకి ఎదిగితే ఏటాడు. పేదోడు ఎప్పుడు పేదోడిలాగా ఉండిపోతాడు, పైకి ఎదగడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఏం జాబులు ఏమైనా వస్తే మీరు అన్నట్లుగా పేదోడు ఎదుగుతాడు. ఎక్కడ జాబులే లేవు, ప్రైవేట్ ఎంప్లాయీలకే జాబులు లేవు. ప్రైవేట్ పాలన చేసుకొని ఏదైనా ప్రైవేట్ జాబ్ ఎదుగుదామంటేనే అక్కడ జాబులు లేవు. మరి ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఝాన్సీ గారు, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు? ఏంటి ఇప్పుడు తిరుగుతున్నాడు, ప్రజల్లోకి తిరుగుతున్నాడు. మరి ఈసారి వచ్చే అవకాశం ఉంది, అవకాశాలు ఉన్నాయి అతనికి. ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారన్న? ఏం చెప్తారు? ఎన్నికలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు సామాన్యుడు ఎన్నికలు అంటే మరి దాని గురించి చెప్పడానికి కష్టం. అన్ని పార్టీలు గట్టిగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి, వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు కదా ఈరోజు అందరినీ కూడా, నేనే గెలుస్తాను 175 అని చెప్పి.
సవాల్ చేస్తారండి, చేస్తాడు, ఎందుకు చేయడు? ఆడికి అవకాశం ఉంటే ఆయన గెలుస్తాడు. ప్రజలకి పథకాలు అందిన ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి నచ్చింది వాళ్ళు. మరి సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి రాబోతున్నారు. వీళ్ళిద్దరిలో మీకోసం మీ తరపున సమస్యలు ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరా అని అనుకుంటున్నారు పార్లమెంట్లో, ఏం చెప్తారు అసలు? శ్రీభరత్ గారు అయితే బాగుంటారండి, ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, అందరి కోసం తెలుసు, ఏదైనా డెవలప్ చేయగలరు. శ్రీభరత్ గారు అయితే ఎంపీగా అయితే బాగుంటారు. అంటే సార్ గత 5 ఏళ్ళుగా ఆయన ఓడిపోయి ఉన్నారు కదా, ఈ ప్రాంతంలోనే ఉన్నారా? అసలు ఏమన్నా కార్యక్రమాలు చేశారా ఏంటి అసలు? ప్రభుత్వం అయితే వాళ్ళది కాదు కదా, ప్రభుత్వం ఉండే వాళ్ళు అయితే చేయగలరు. బట్ ఆయన చేశారు, పర్సనల్గా చేశారు. సో అంటే గతంలో గెలిచిన ఎంపీ ఎవరైతే ఎంఈవి సత్యనారాయణ గారు, ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారంటారు? ఎంతవరకు పోరాటం చేశారు? రైల్వే జోన్ విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏం చెప్తారు అసలు? ఆయన చేశారండి, ఆయన ప్రయత్నించారు. బట్ ఏంటంటే పైన ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, ఆయన చేయలేదని మనం చెప్పలేం. అంటే గతంలో చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు కదా, 25 మంది ఎంపీలని ఇస్తే నాకు ప్రత్యేక హోదా సాధిస్తాను, ఉత్తరాంధ్రకు రావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ మొత్తం కూడా తీసుకొస్తానని చెప్పన్నారు. మరి వాటి గురించి ఏం చెప్తారు అసలు? ఎంతవరకు అది వాళ్ళ దీనికోసం విడిచిపెట్టాలండి, అది వాళ్ళకే తెలియాలి. అది ఎందువల్ల తీసుకురాలేకపోయారు, దేని నుంచి తీసుకురాలేకపోయారు. వచ్చుంటే మన ఆంధ్ర అనేది ఒక లెవెల్లో ఉండము, బట్ తీసుకురాలేకపోయారు. అది వాళ్ళ విజ్ఞత కోసం విడిచిపెట్టాలి. అంటే ఇక్కడ వైజాగ్లో ఐటీ హబ్ని డెవలప్ చేసాము, ఎన్నో ఐటీ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఓ పక్కన ఏంటి అసలు ఎంతవరకు వచ్చాయంటారు? ఏం చెప్తున్నారు? మన అమర్నాథ్ గారికి అడగాలండి, అది ఏదైనా అడగాలంటే అమర్నాథ్ గారే చెప్పగలరు. మన ఐటీ హబ్స్ కానీ ఎక్కడ వచ్చాయి, ఎక్కడ ఓపెన్ అయ్యాయి. మనందరం ఇక్కడే తిరుగుతున్నాం, మార్నింగ్ లేచి మళ్ళీ చీకటి అయినంత వరకు అందరం ఇక్కడే ఉంటాం, 365 24 hours. అమర్నాథ్ గారే చెప్పాలి ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యాయి, ఎక్కడెక్కడ జాబ్ క్యాలెండర్ ఏదో అన్నారు, అది వచ్చిందా లేదా, ఎంప్లాయ్మెంట్ ఎంత ఇచ్చారు, అంతా ఆయనే చెప్పాలి. అంటే ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసాము, 13 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాము కదా అని చెప్తున్నారు కదా, మరి ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయంటారు? ఏం చెప్తారు? పెట్టుబడులు అయితే కనిపించలేదు సార్. బీచ్ రోడ్ అయితే బాగుందండి, వాటి వల్ల ఆల్మోస్ట్ మీకు ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు బీచ్ రోడ్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. సో ఈ 13 లక్షల కోట్ల పెట్టుబడులు అదే అందుకోసం అంటున్నాను, వాటి వల్ల కోట్ల కోసం మాకేం తెలుస్తుంది, మేము మీలో సామాన్య ప్రజలమే కదా. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఏదైనా, నాయకుడు ఎవరైనా, సామాన్య ప్రజలు ఏం కోరుకుంటారు? అభివృద్ధి, ఎంప్లాయ్మెంటు మంచి జరగాలి, స్టేట్ అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు రావాలి, మంచి పరిశ్రమలు రావాలి, ఉపాధి కల్పించాలి. ఎవరు కోరుకునేదైనా మంచి కోరుకుంటారు. సామాన్య జనాలకు కావాల్సింది ఏంటంటే మంచి పాలన, అదే కోరుకుంటారు తప్ప. ఇప్పుడు 12 లక్షల కోట్లు ఏమైంటే మాకు చెప్పగానే ఖర్చు పెట్టారా, మాకు చెప్పగానే రిలీజ్ చేశారు. ఇప్పుడు 12 లక్షల కోట్ల కోసం ఆయనకేం తెలుసు, నాకేం తెలుసు. అంటే ఇక్కడ ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు కదా, దాదాపు ఒక బాత్రూమ్ కోసం అని చెప్పి 26 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి కూడా తెలుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఏంటి ఆయన అక్కడే ఉంటారు, రుషికొండ ఏరియాలో అది మనకి తెలియదు సార్. బట్ అదైతే ఏరియా అయితే చాలా డెవలప్ చేశారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ అవనివ్వండి, అదంతా ఏరియా అయితే మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు. ఏరియా చాలా బాగుంది. ఇప్పుడు మీరు మామూలు టూరిజం డెవలప్ చేసుకోవాలన్నా సరే, అంటే ఇప్పుడు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏరియా మాత్రం కంపేర్ విత్ ప్రీవియస్తో చేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, బట్ ఏరియా అయితే మాత్రం చాలా బాగా చేశారు. అది మనకు ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది వినియోగించుకుంటారు కదా, లొకేషన్ పరంగా కానీ దేని పరంగా కానీ అది వైజాగ్ ఒక హబ్ కింద చేసే ఇదైతే ఉంది, చాలా బాగా చేశారు. అది అంటే ఈరోజు గంజాయి వాడకం పెరిగిందని చెప్పి కూడా చాలా వార్తలు వస్తున్నాయి వైజాగ్ నుంచి, ఏం చెప్తారు దాన్ని? అది నాకు అంత ఐడియా లేదండి. అదంతా లా అండ్ ఆర్డర్, క్రిమినల్, ఇదంతా ఏంటంటే డిపార్ట్మెంట్ సంబంధించిన ఇది. మనం ఇప్పుడు లేదు బాగానే పెరిగిందని చెప్పి డిపార్ట్మెంట్ని తక్కువ చేసి చులకం చేసి మాట్లాడినట్టు మనం చెప్పలేం. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అది పెరిగిందా తగ్గిందా, ఎందుకంటే అదే వాళ్ళు దానికి సంబంధించిన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏదో పట్టుకున్నారు పెరిగింది అని వాళ్ళు చెప్తే మనం చెప్పడం లేదు, బాగా ఉందంటే చెప్తే వినడం తప్ప మీరు చూసింది లేదు, నేను చూసింది లేదు. అంటే ఇప్పటికే ప్రభుత్వ భూములన్నీ కూడా తాకట్టు పెట్టేశారని చెప్పేసి, చాలా వరకు కబ్జాలు జరిగాయని చెప్పి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? ఏమో సార్ దాని గురించి వాస్తవాలు ఎంతో అవాస్తవాలు ఎంతో మాకే ప్రజలకు కోరుకునేది అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అందరికీ మంచిగా ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందుబాటులో అన్నీ, అంటే నిత్యావసరాలు అవనివ్వండి, ఏది అవనివ్వండి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి భవిష్యత్తు ఫ్యూచర్ ఉండాలంటే డెవలప్మెంట్ ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా, అటు తెలుగుదేశం రానివ్వండి, ఇటు వైసీపీ రానివ్వండి, అటు జనసేన రానివ్వండి, సెంటర్లో బీజేపీ వచ్చి
ఏదైనా సరే మన డెవలప్మెంట్ అని మన ప్రతి ఒక్కరు కోరుకున్నది డెవలప్మెంట్. అంటే మరి ఈ ఐదేళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ చూసారు మీరు? ఒక స్టూడెంట్కి ఉన్న పెయిన్ వేరు, బిజినెస్ మ్యాన్కి ఉన్న పెయిన్ వేరు, రెగ్యులర్ ఎంప్లాయీకి పెయిన్ వేరు, కష్టపడే కూలీలకు ఒక పెయిన్ వేరు, లేబర్కి పెయిన్ వేరు. ఇందులో మీరు అన్ని క్వశ్చన్లు ఒకనే ఇస్తే అంటే సెగ్మెంట్స్ సపరేట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఎవరి బాధ వాళ్ళది. ఇప్పుడు మీ పరంగా మీరు బిజినెస్ అన్నారు కదా, మీ పరంగా మీరు ఇక్కడ బిజినెస్ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్ చూసారు చెప్పండి? అంటే నేను కొద్దిగా వేరే ప్రాంతంలో కొద్దిగా చేసిన మనిషిని, హైదరాబాద్ అలాంటి ఏరియాలోని. బట్ ఇక్కడ బిజినెస్ అనేది కొద్దిగా ఇప్పుడైతే అంతగా మార్కెట్ ఏం బాగాలేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేక చాలామంది వేరే స్టేట్లకు వెళ్ళిపోవడం, మన హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, మీకు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికి మీకు వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మార్కెట్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మీకు ఎకనామీ ఎలా పెరుగుతుంది? మీకు మార్కెట్ ఏం పెరుగుతుంది? మార్కెట్ పెరగదు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఉన్న వాళ్ళు కూడా డైలీ వే కానీ లేకుంటే ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అయితే నిల్లు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఇక్కడ ఉన్న మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీకు తెలుసు చాలామంది మీ రిజర్వేషన్లో కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలా మన సపరేట్ స్టేట్లోనే చేస్తున్నారు తప్ప కానీ ఇక్కడ ఎవరు లేరు. అంత ఇది లేదు, లేక వాళ్ళకి అంత ప్లేస్మెంట్ లేక వెళ్ళిపోతున్నారు. అంటే వెళ్ళిపోవడం అంటే బతకడం కావాలి కానీ అది వాళ్ళకి ఇక్కడే చేయాలని ఏం లేదు. సో అది ఇక్కడ ఉంటే బాగుంటుంది, అప్పుడు మనం డెవలప్ అయినట్టు ఉంటుంది తప్ప కానీ మనకు మనమే డెవలప్ అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అంటే ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు, ఏం చెప్తారు? ఈ ఎలక్షన్స్ అంటే మనం రాజకీయాలు మనం ఇక్కడ కూర్చొని ఇదే గెలవదు ఎవరు చెప్పలేరు. లాస్ట్ ప్రీవియస్లో చూడండి హైదరాబాద్లో కాంగ్రెస్ వస్తుందని ఎవరు అనుకోలేదు. అక్కడ మేబీ వాళ్ళు కూడా అనుకొని ఉండరు. అంత డెవలప్ చేసిన టీఆర్ఎస్కే వాళ్ళు ప్రజల నిర్ణయం. ఎన్నికలు మనకి వీళ్ళు గెలాలి వీళ్ళు గెలిపించకూడదు అనేది ప్రజల నిర్ణయం. అది మనం చెప్పలేము, ఎవరో చెప్పలేరు. దాన్ని అంచనా ఎవరి వల్ల కాదు.